కేవ్ నెంబర్ 1 దగ్గరికి వచ్చామని చెప్పాను కదండి. ఇదే అండి కేవ్ నెంబర్ 1. మీరు చూసుకోవచ్చు ఇక్కడ అన్నీ ఇలా వాటి మీద రాసేసి ఉంచారు. ఇది కేవ్ నెంబర్ 1. లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. కేవ్ నెంబర్ 1 ఎలా ఉందో ఇక్కడ ఎంట్రీ మీరు చూసుకోవచ్చు అండి. సైడ్ ఇలా ఉంది కేవ్, లోపలికి మీరు చూసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చండి. ఇది కేవ్ నెంబర్ 1 మీరు చూసుకోవచ్చు. స్టార్టింగ్లో ఈ విధంగా పిల్లర్స్ ఉన్నాయి. ఇంకా లోపల ఇలా ఉంది. అన్నీ లోపల రూమ్స్ లాగా చెక్కారు కొండని. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూద్దాము, లోపలికి వెళ్దాం ఒక రూమ్లోకి. ఎలా ఉందో ఇది. ఇక్కడ లోపల ఏదో ఉందండి. లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. లోపల ఏమైనా పాములు ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు, చెప్పలేము. అన్నీ క్లోజ్ చేసి ఉంచారు డోర్లు అయితే. లోపలికి వెళ్ళడం అంత మంచిది కాదు, కానీ ఒకసారి మీకు చూపిస్తాను. నేను వెళ్ళను, మీరు చూసుకోవచ్చండి. లోపల ఇలా ఉంటుంది రూమ్ టైపు. మన కొండనే ఇలా చెక్కేశారు. మీకు కనిపిస్తుందో లేదో మరి వీడియోలో, అంత చీకటిగా కనిపిస్తుంది. చీకటిగా ఉంది లోపల. మీరు అబ్జర్వ్ చేస్తే రూమ్ లోపల అంతా చీకటిగా ఉంది. ప్రతిదానికి డోర్లు కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. పైన ఇలా ఉందండి. పైన చూసుకోవచ్చు మొత్తం రాక్ని కట్ చేసేసారు. కట్ చేసి ఈ విధంగా రూమ్స్ లాగా చెక్కేసారు. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి, కింద నుంచి వాటర్ కూడా వస్తుంది ఒక రూమ్లో నుంచి. పైనుంచి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి వాటర్. అదొక రూము. ఆ రూమ్ లోపల నుంచి ఇక్కడ ఏదో చిన్న పూల్ లాగా ఫామ్ అయింది. మీరు చూసుకోవచ్చు. బాగుంది కదా, చాలా బాగుంది. ఇదే అండి కేవ్ నెంబర్ 1. ఇంతే ఉందండి. ఇక కేవ్ నెంబర్ 1 కొంచెం చిన్నగా ఉంది మిగతా కేవ్స్తో కంపేర్ చేస్తే. మిగతావన్నీ అన్ని జైంట్స్ అండి బాబు, పెద్దగా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కింద వాటర్ ఎక్కడెక్కడి నుంచో వస్తుందండి. వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. అన్ని వాటర్ ఫాల్స్ ప్రతి కొండపై నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి నాన్ స్టాప్గా. మీరు చూసుకోవచ్చు అంతా తడి ఉంది, అంతా స్లిప్పరీగా అయిపోయింది. కొంచెం అటు ఇటైనా జారి కింద పడిపోతాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక సైడ్ అన్ని బొక్కలు చెక్కారండి. అది ఎందుకు చెక్కారో మరి అర్థం అవ్వట్లేదు. మీరు చూసుకోవచ్చు ఏదో ఇది ఒక షేప్లో చెక్కారు. మన ఇంట్లో ఒక గూడులాగా ఉండేది కదా, ఆ విధంగా చెక్కారు. ఏటో అండి ఇన్ని బొక్కలు కూడా మీరు చూసుకోవచ్చు. ఒక సైడే బొక్కలు ఉన్నాయి ఇక్కడ, మిగతా సైడ్లో అయితే ఏం లేవు. ఆల్ 3 సైడ్స్ బొక్కలు అయితే ఏం లేవు, కానీ ఓన్లీ ఒక సైడే ఈ విధంగా బొక్కలు చెక్కారండి కింద నుంచి పై వరకు. అది ఎందుకు చెక్కారు అర్థం అవ్వట్లేదు. మీరు చూసుకోవచ్చు ఏ పర్పస్ మీద చెక్కారో మరి. బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు అన్ని బొక్కలే ఉన్నాయి. బాగుందండి, చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు. ఇది కేవ్ నెంబర్ 1 అండి. కేవ్ నెంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు కేవ్ నెంబర్ 2కి వెళ్దాం.